ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్న విశ్వాసులందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున నూతన సంవత్సర శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎలాగున్నారు? 2024 సంవత్సరాన్ని దాటిపోయి అప్పుడే 2025 సంవత్సరంలోకి వచ్చాము. మరి మొదటి ఆదివారం రోజు మరి మనం అందరం కూడా చక్కగా దేవుని సన్నిధానంలో ఎట్లా ఉండాలి, దేవుని యొక్క కృప ఎట్లా పొందుకోవాలి, నూతన సంవత్సరం అనగానే మరి అనేక రకాలైనటువంటి నూతనమైనటువంటి ఏదో చేయాలి అనేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా మంచిది. కానీ దేవుని యొక్క కృప పొందినప్పుడు మాత్రమే అది నూరంతలుగా ఫలించడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒక ఆయన గురించి మనం ధ్యానం చేద్దాము. ఆయన ఎవరంటే యెహోషువపాతు. ఈ యొక్క యెహోషువపాతు గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 5వ వచనంలో, యెహోషువపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్యన నిలవబడి, యూదా యెరూషలేము సమాజము జనుల మధ్య నిలబడి, ఎక్కడంటే ఆయన నూతన శాల ఎదుట నిలబడి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నూతన శాల అంటే ఆ యెరూషలేములో కట్టబడ్డటువంటి ఇంకొక నూతనమైనటువంటి మందిరంలో ఆ శాల ఎదుట వాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఒక్కడో కాదు, మొత్తం అందరినీ కూడా పిలిపించాడు అనమాట. ఏమని పిలిపించాడంటే అందరూ కూడా పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవ్వనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మీరు నూతన శాల ఎదుటకి హాజరు కండి, రండి, మనము దేవునిని ప్రార్థన చేద్దాము. మనము మన యొక్క చేతులు, మన యొక్క కన్నులు, మరి ముఖ్యంగా మన యొక్క హృదయాన్ని దేవుని వైపు ఎత్తాలి. మనకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే రావాలి. మన కాపాడేటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి నా ఒక్కరితోటి కాదు, అందరము కలిసి దేవుని ప్రార్థన చేద్దాము రండి అని పిలిపివ్వడం జరిగింది. ఎందుకు ఆయన అంత అందరినీ పిలిచాడు అని చూసుకుంటే, పూర్వకాలంలో మరి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ యొక్క యెహోషువపాతు మీదకి కూడా ఒక ప్రాంతం నుంచి కాదు, అన్ని ప్రాంతాల నుంచి కూడా యుద్ధానికి రావడం జరిగింది. ఒకవైపు నుంచేమో మోయాబీయులు వచ్చారు, ఇంకో వైపు నుంచేమో అమ్మోనీయులు వచ్చారు, ఇంకొక నుంచి మోయినుల్లో మరి కొందరు వచ్చారు, తర్వాత సిరియా ప్రాంతం నుంచి కొందరు రావడము, ఇట్లాగా 4 సైడ్స్ 4 వైపుల నుంచి కూడా శత్రువులు వచ్చి ముట్టడి దెబ్బ వేసేసారు. అంటే చుట్టూ కూడా 4 వైపులా, అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర 4 వైపుల్లో కూడా ఎటు నుండి కూడా అతనికి సహాయము అందకోకుండా మరి కవర్ చేస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి వారు ఏం చేస్తారు? కొన్ని రోజులు ఆగుతారు, తలుపులు తీయరు, లోపలే ఉండిపోతారు. కానీ లోపల ఉన్నటువంటి వారికి ఏమవుతుందంటే మంచినీళ్ళ ప్రాబ్లం వస్తుంది, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకపోవచ్చు, ఆహారం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కొన్ని రోజులు ఉండేటప్పటికీ ప్రజలలో ముఖ్యంగా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీరసంతో వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేయడం మొదలు పెడతారు. మాకు ఆహారం లేదు, మాకు నీళ్లు లేవు అనేసి రాజు మీద తిరుగుబాటు చేసి తలుపులు తెరిచి వాళ్ళు బయటికి రావడము, యుద్ధము ఏమి కూడా జరగకోకుండానే రాజు లొంగిపోవడము, బానిసలుగా అందరినీ పట్టుకుపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారన్నమాట, హాయిగా చక్కగా వీళ్ళంతా కూడా అమ్మోనీయులు కానీ, మోయాబీలు కానీ, సిరియాలను కానీ వీళ్ళంతా కూడా ముట్టడి దెబ్బ వేశారు. వేసినప్పుడు ఈ యొక్క యెహోషువపాతు రాజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మనకి సహాయం ఎక్కడి నుంచి కూడా వచ్చేటువంటి సహాయం లేదు, కాబట్టి మనము దేవుని వైపు చూడాలి అని ఎప్పుడైతే అతను పిలుపు ఇచ్చాడో, ఆ పిలుపు అందుకున్నటువంటి ప్రజలంతా కూడా పురుషులు, స్త్రీలు, పిల్లలతో సైతం అందరూ కూడా వచ్చారు. ఎక్కడికి వచ్చారు అంటే క్రొత్త శాల ఎదుట, క్రొత్త శాల ఎదుట, కొత్త మందిరము దగ్గర వారు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే వారు క్రొత్త మందిరానికి వచ్చారో, వచ్చిన తర్వాత వారు దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏక మనసుతోటి అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మనం తెలుగులో ఒక సామెత ఉంది, యథా రాజా తదా ప్రజ అంటారు. అంటే రాజుగారు ఎట్లా ఉంటే ప్రజలు కూడా అట్లానే నడుస్తూ ఉంటారు. రాజుగారు మంచి రాజు అయ్యారనుకోండి, ప్రజలంతా కూడా మంచిగానే పరిపాలన చేస్తూ మంచిగానే ఉంటారు. రాజు చెడ్డవాడైతే ప్రజలు కూడా ఎట్లా ఉంటారంటే చెడ్డగానే ఉంటారు. ఇక్కడ ఈ యొక్క యెహోషువపాతు ఏం చేశాడంటే మరి చక్కగా ప్రజలందరినీ కూడా ఎక్కడికి నడిపించాడంటే దేవుని యొక్క మందిరానికి నడిపించాడు. క్రొత్త శాల ఎదుట ఆయన నిలబడి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు.
ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మేము ఈ యొక్క క్రొత్త శాలని ఎందుకు కట్టుకున్నామో, మేము ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది అనుకుంటే, దీంట్లో ఒక మాట ఉంది. 20వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూస్తే, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను, ఇక్కడ ఎన్ని వచ్చినాయి చూడండి. కీడైన, యుద్ధమైన, కీడు కానీ, యుద్ధం కానీ, తీర్పు కానీ, తెగులైన, కరువైన మా మీదకి వచ్చినప్పుడు మేము మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీకు మొర్ర పెట్టవాలనని. మొర పెట్టిన ఎడల నీవు ఆకాశము నుండి మా యొక్క ప్రార్థన ఆలకిస్తావు, మా మొర ఆలకిస్తావు అనేసి ఈ యొక్క యెహోషువపాతు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మొర పెట్టడం ప్రారంభించాడు. కరువైన, యుద్ధమైన, తెగులైన, మరి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏది వచ్చినా కూడా శత్రువులు మా మీదకి, ఇప్పుడు చూస్తే 4 వైపుల నుంచి కూడా శత్రువులు మా మీదకి దండయాత్రకు వచ్చేసారు. మేము ఎవరిని కూడా సహాయం అడగడానికి కూడా మాకు ఎటూ దారి లేనటువంటి పరిస్థితి, దిక్కు లేనటువంటి స్థితిలో మేము ఉంటూ ఉన్నాము. మాకు నీవే దిక్కు తండ్రి అని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కీడు వచ్చేసింది, భయంకరమైనటువంటి కీడు. మరి యుద్ధానికి వెళితే అనేక వేల మంది చనిపోతూ ఉంటారు. అనేక మంది క్షతగాత్రులు అవుతూ ఉంటారు. అంటే కాలు పోవడము, చేతులు పోవడము, మరి భయంకరంగా అయినటువంటి గాయాలు తగలడం జరుగుతూ ఉంటుంది. ఎంతో మరి కీడు వచ్చేస్తూ ఉంటుంది. యుద్ధాలు, కీడులు అనుకుంటే, మరి ఇంకా చూసుకుంటే తెగులు, భయంకరమైనటువంటి తెగుళ్ళు మనందరికీ కూడా తెలుసు. 2020లో నుంచి మనం అంతా కూడా ఇవి అన్నీ కూడా దాటుకుంటూ వచ్చాము. మనం ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి. ఒకవైపును కనుక చూసుకుంటే తెగులు, ఇప్పుడేమన్నా నేను న్యూస్లో చూస్తూ ఉంటే చైనాలో మళ్ళీ ఏదో కొత్త వైరస్ వస్తుంది, జాగ్రత్త అనేసి హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా భయము. ఎందుకు అంటే అపవాది భయంకరంగా మనుషుల మీదకి అటాక్ చేయడానికి రకరకాలైనటువంటి పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. ఏ విధంగా అయినా సరే సింహము ఎట్లా గర్జిస్తూ ఉంటుందో అలాగే సాతాను కూడా ఏం చేస్తుందన్నమాట, గర్జించు సింహము వలె ఉండి ఎవరిని మృంగుదనా అనేసి తిరుగుతూ ఉంది. అంతవరకు బాగానే ఉంటున్నారు, చక్కగా ఉంటున్నారు. మరి వాళ్ళే లేచిన వెంటనే 4 అడుగులు వేసిన వెంటనే పడిపోయి చనిపోతున్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పటికి లేదండి చనిపోయి అప్పుడే 1 గంట అయింది అనేసి చెప్తున్నారు. ఎన్నో మాటలు ఇట్లాంటివి మనం వింటూ ఉన్నాము. అంటే ఎట్లాగైపోయిందంటే ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి తెగుళ్ళు, భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి కీడు, మనుషులు కీడు చేయడానికే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అట్లాగే తెగుళ్ళు, కరువు, ఎక్కడ చూసినా కూడా మరి కరువు అంటే ఈ రోజుల్లో కనుక చూసుకుంటే కరువు లేదు, కానీ కరువు వచ్చినట్టుగానే అన్నీ కూడా దాచివేసుకుని వ్యాపారస్తులు మరి ఈ రేట్లు పెంచేసి రకరకాలుగా మనుషుల్ని, ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి, తెగుళ్ళ నుంచి, యుద్ధాల నుంచి, కీడు నుంచి, కరువు నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి, మనము ఏం చేయాలి? ఈ యొక్క యెహోషువపాతు కనుక చూసుకుంటే ఆయన ఏం చేస్తున్నాడన్నమాట, అక్కడ క్రొత్త శాల అంటే క్రొత్త సంవత్సరంలో మనము క్రొత్త నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. క్రొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాము, చాలా మంచిదే. క్రొత్త నిర్ణయాలు తీసుకొని క్రొత్త శాల ఎదుట మనము నిలవాలి. క్రొత్తగా మనము జన్మించినటువంటి వారముగా ఉండాలి. పాత విషయాలు అన్నీ కూడా మనము మరిచిపోయి ఇక్కడ ఈ యొక్క యెహోషువపాతు ఏం చేస్తున్నాడు, క్రొత్త శాల ఎదుట నిలబడి ఆయన మరి తనతో పాటు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఎప్పుడైతే దేవునికి మొరపెడుతున్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడ దేవుని యొక్క క్రియ అద్భుతంగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన మొరపెడుతూనే ఉన్నాడు, ఆయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నీవు మాకు ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చావు తండ్రి, మరి ఈ యొక్క రాజ్యము పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ యొక్క రాజ్యంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు. మరి మా అబ్రహాముకి నువ్వు మాట ఇచ్చి ఉన్నావు. అబ్రహాము ఎవరు అనుకుంటే మరి కొంతమంది ఉంటారు. ఎట్లా ఉంటారంటే స్నేహితులుగా ఉంటారు. మనుషులు స్నేహితులుగా ఉంటారు. స్నేహితులు అనుకుంటే పెద్దవాళ్ళుగా స్నేహితులుగా ఉంటారు, చిన్నవాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు, స్త్రీలతోటి స్నేహాలు చేస్తూ ఉంటారు. ఇట్లాగా ఏజ్ గ్రూపు తర్వాత పరిస్థితులు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా
ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహాము చూస్తూ ఉంటే అబ్రహాము ఎవరితోటి స్నేహం చేశాడు అంటే దేవాది దేవుడైనటువంటి యేసయ్యతోటి ఆయన స్నేహం చేశాడు. మరి దేవుడు కూడా అబ్రహాముని నా స్నేహితుడు అనేసి పిలవడం జరిగింది. నా యొక్క స్నేహితుడికి నేను ఏది కూడా దాచను కదా అని చెప్పి ఆయన ఏం చెప్పాడనమాట, నేను మరి పాలు తేనెలు ప్రవహించు నా యొక్క దేశములో నేను నివసించేటువంటి ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి అక్కడ నిలబెడతాను అని వాగ్దానం చేసావు కదా తండ్రి. మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చావు నాయన. అయినా కూడా మేము వచ్చి ఇక్కడ మరి నివాసం చేస్తున్నాం అనేసి ఇప్పుడు ఈ యొక్క యెహోషువపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత యెహోషువపాతు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాట, మరి మేము అబ్రహాము బిడ్డలము, అబ్రహాము కుమారులము, మరి తరతరాలు కూడా నీ యొక్క మాట నిలబడే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు కనుక చూసుకుంటుంటే ఈ అమ్మోనీయులు ఒకవైపున, మోయాబీయులు ఒకవైపున, వీళ్ళంతా కూడా మా మీదకి వచ్చి మమ్మల్ని త్రోలివేయడానికి, మమ్మల్ని పడగొట్టడానికి మా మీద ఎన్నో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ నుండి మమ్మల్ని కాపాడేది నీవే తండ్రి అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, మరి ఎంతగానో ఆయన కన్నీటితోటి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ 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 ఉండగానే మరి ఆకాశం నుంచి దేవుని యొక్క ఆత్మ, మరి అనేకమైనటువంటి మరి అద్భుతాలు మనం అక్కడ చూడగలుగుతున్నాము. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమూహంలో ఉన్నటువంటి ఆయనలో ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన పేరు యెహజీయేలు. ఈ యొక్క యెహజీయేలు కనుక చూసుకుంటే ఆయన మీదకి దేవుని యొక్క ఆత్మ చాలా బలంగా రావడం జరిగింది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడో ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. మరి యోధా వారులారా, యెరూషలేము వారులారా, యెహోషువపాతు, మీరెవ్వరూ కూడా దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరము లేనే లేదు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు మనకి తోడై ఉన్నాడు. మనం దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మనం దేని గురించి కూడా బాధపడవలసినటువంటి అవసరము లేనే లేదు. ఎందుకంటే మన పక్షాన యుద్ధము చేయడానికి దేవుడే దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన పక్ష యుద్ధం చేశాడు. యుద్ధము యెహోవాదే, మనము కాదు యుద్ధం చేసేటువంటి వారు. రేపు మీరు ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతం నుంచి మీరు యుద్ధానికి వెళ్ళండి అనేసి దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డటువంటి యెహజీయేలు ఎప్పుడైతే ఆయన ప్రవచనం చెప్తూ ఉన్నాడో అందరూ కూడా విన్నారన్నమాట. విన్న తర్వాత అంతా కూడా మరి ఆ యొక్క ప్రార్థనలు, బలులు, అర్పణలు అన్నీ సమర్పించిన తర్వాత నెక్స్ట్ డేన వాళ్ళు ఏం చేశారన్నమాట, యుద్ధానికి బయలుదేరారు. ఎప్పుడైతే వాళ్ళు యుద్ధానికి బయలుదేరేటువంటి వారు ఎట్లా ఉంటారు, యుద్ధ వీరులు ఏ విధంగా ఉంటారు? యుద్ధ వీరులు ఎప్పుడు కూడా యుద్ధ సన్నిహితులై ఉంటారు. ఒక చేత్తో కత్తి పట్టుకుంటారు, ఇంకొక చేత్తో డాలు పట్టుకుంటారు. కత్తి డాలు ఉండాలి. అలాగే మరి తలకి శిరస్త్రాణాలు ధరిస్తూ ఉంటారు. కాళ్ళకు కూడా పెద్ద పెద్ద షూస్, బూట్లు, అంటే ఇప్పుడంటే లెదర్ వచ్చినాయి, అప్పుడంతా కూడా ఐరనే కదా, ఇనుముతో చేసినటువంటివి. అట్లాగా వాళ్ళన్నీ కూడా ధరించి యుద్ధానికి బయలుదేరుతూ ఉంటారు. మరి యుద్ధంలో కూడా ఎన్నో రకరకాలైనటువంటి ఉంటాయి. కాల్బలం ఉంటుంది, కాళ్ళతోటి మామూలుగా నడిచి వెళ్ళి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. గుర్రాల మీద వెళ్ళేటువంటి వారు ఉంటారు. అదేవిధంగా రథాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాగా రకరకాలైనటువంటి యుద్ధాలు ఉంటాయి. యుద్ధ వీరుల్లో కూడా వడిసెలు తిప్పేటువంటి వారు, అవి చూసి రాళ్ళు గురి చూసి కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు. బాణాలు వేసేటువంటి వారు ఉంటారు. ఎన్నో రకరకాలైనటువంటివి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మరి ఇక్కడ యెహోషువపాతు చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటి లైను, ఫ్రంట్ లైన్ కనుక చూసుకుంటే ఎవరిని నిలబెట్టాడంటే పరిచర్య చేసేటువంటి పరిచారకుల్ని, లేకపోతే మరి చక్కగా దేవుని సన్నిధిలో నిలబడి ఎప్పుడు కూడా మరి దేవుని స్తుతించేటువంటి వారిని, దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిని, గాయకుల్ని, యాజకుల్ని ఆయన అక్కడ నిలబెట్టడం జరిగింది. ఎందుకు నిలబెట్టాడు అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి స్తుతియాగం చెల్లించాలని ఎప్పుడైతే అనుకున్నాడో మరి చక్కగా వారంతా కూడా వారు వస్త్రాలు, మంచి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు వాళ్ళు ధరించారు. అక్కడ ధరించిన తర్వాత వారు చేతులతోటి సితారాలు, తంబురాలు, మరి ఉన్నటువంటి ఏ అయితే మరి పరికరాలు ఉంటాయో, ఇన్స్ట్రుమెంట్స్ ఏ అయితే ఉంటాయో అవన్నీ కూడా చేతబట్టుకొని వారు దేవుణ్ణి స్తుతిస్తూ పరిశుద్ధంగా వారు పరిశుద్ధాలంకారాలు ధరించి ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రయాణం సాగిస్తున్నారు, వాళ్ళు యుద్ధానికి వెళుతున్నారు.
వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. ఆ ఫ్రంట్ లైన్, మొదటి లైన్ అంతా కూడా వాళ్ళు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వెనక సైన్యం అంతా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే అట్లా వస్తుందో ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే స్తుతి స్తుతి మన యొక్క స్థితిని మార్చివేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క యెరూషలేము వారు, యోధావారు, యెహోషాపాతు వీళ్ళంతా కూడా యుద్ధానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. 4 రకాలైనటువంటి సైన్యాలు అక్కడ యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. వారి మీదకి వాళ్ళు యుద్ధానికి వెళుతున్నప్పుడు మరి పరిశుద్ధాలంకారాలు ధరించుకున్నటువంటి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించడానికి వీళ్ళు ఏం చేశారనమాట? బయలుదేరారు. వెనకాల వీళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నారు. ఆ స్తుతి అక్కడ స్థితి అంతా కూడా మార్చివేసింది. దేవుడు అక్కడ ఏం చేశాడనమాట? మాటుగాండ్ర పెట్టాడు. మాటుగాండ్ర పెట్టి ఎప్పుడైతే అక్కడ బాణాలు వేయడం జరిగిందో ఆ బాణాలు యొక్క అమోనీలకి తగిలింది. ఒకడికి అమోనియులకి, ఒకరికి మోయాబీలకి, వాళ్ళకి సిరియన్లకి తగలగానే వాళ్ళు ఏమనుకున్నారంటే వీడే కొట్టాడని వాడు కొట్టాడని వీడు, మోయాబీలు వచ్చేసారు అనేసి, లేకపోతే అమోనీయులు కొడుతున్నారని, లేకపోతే సిరియన్లు కొడుతున్నారని వీళ్ళకే అసలు అంత పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. అయోమయంలో పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు కొడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు వేస్తున్నారు, యుద్ధం ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా కత్తి చూసి తన పక్కన ఉన్నటువంటి వాళ్ళని కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే బాణాలు తీసి పక్కన ఉన్నటువంటి వాళ్ళని కొట్టడము ఇట్లా చేసేటప్పటికి ఆ గందరగోళం ఎంత భయంకరంగా అయిపోయిందంటే వాళ్ళంతా కొట్టుకుని ఇటు అమోనీయులు మొత్తం అందరూ చనిపోయారు, మోయాబీలంతా చనిపోయారు, ఈ సిరియా వాళ్ళంతా కూడా చనిపోయారు. మరి అందరూ కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు చక్కగా దేవుణ్ణి పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ మరి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఎవరి మీద యుద్ధం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. చూస్తే అంతా కూడా ఎట్లా ఉన్నదనమాట? అందరూ కూడా కింద పడిపోయి ఉన్నారు, అందరూ కూడా చనిపోయి ఉన్నారు. చనిపోయినటువంటి వారి మీదకి వెళ్ళి వాళ్ళేమి యుద్ధం చేస్తారు? ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు మరి చెప్పినటువంటి మాట ఏంటనమాట? వారి మీద ఉన్నటువంటివి అన్నీ కూడా తీసుకోమని చెప్పినప్పుడు వారి మీద ఉన్నటువంటి బంగారము, వారి మీద ఉన్నటువంటి వెండి, వారు డేరాల్లో దాచుకున్నటువంటి ఆహార వస్తువులు అన్నీ కూడా వీళ్ళు సమకూర్చుకున్నారు. ఈ సమకూర్చుకోవడానికి వీడికి ఎంత టైం పట్టిందంటే 3 రోజులు పట్టింది. ఏకంగా ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. ఆ 3 రోజుల్లో వీళ్ళంతా సంపాదించుకుని ఏరుకొని అన్నీ కూడా సమకూర్చుకొని తీసుకుని వచ్చి బెరాకా అనేటువంటి ప్రాంతంలో లోయలో వారు కూర్చుని దేవుని మరలా స్తుతించడం మొదలుపెట్టారు, దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు, దేవునికి బలియార్పణ చేయడం మొదలుపెట్టారు. ఇట్లాగా దేవునికి వారు ఎంతగానో మహిమపరచడం జరిగింది. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవుడే చేశాడు అనేసి గొప్ప విజయాన్ని వాళ్ళు చూశారు, కన్నులారా చూశారు, వాళ్ళంతా కూడా అనుభవించారు. మరి మనం ఏం చెయ్యాలి? ఆనాడు యెహోషాపాతు ఏం చెప్పాడనమాట? నూతన శాల ఎదుట ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మరి ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో మనము కూడా నూతనమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. అంటే మనలో ఉన్నటువంటి పాతవన్నీ కూడా తీసివేసుకోవాలి. పండగ వచ్చిందంటే మనం ఇల్లంతా శుభ్రం చేసుకుంటాము, కానీ మన హృదయాన్ని శుభ్రం చేసుకోము. అది ముఖ్యము. మన హృదయంలో ఉన్నటువంటివి మనకి దేవునికి అడ్డముగా ఏదైతే వస్తుందో, ముఖ్యంగా కనుక చూసుకుంటే ధనాశ అడ్డం వస్తూ ఉంటుంది, అలాగే శరీరాశలు దేవునికి మనకి అడ్డం వస్తూ ఉంటాయి. మరి లోకపు ఆశలు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటివి కాదు. ఈ నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపు డంబము కానీ ఇవన్నీ కూడా దేవుని వలన వచ్చినటువంటివి కానే కావు. అవన్నీ కూడా ఈలోక సంబంధమైనటువంటివి. మనము 2024వ సంవత్సరంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వచ్చి ఉన్నాము. మరి అనేక మంది చెప్తున్నటువంటి మాట, ఎక్కడ లేనటువంటి రోగాలన్నీ కూడా నాకే వస్తున్నాయనేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరికి రోగాలు అసలు మాటల్లో చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. తాగుతారు, లోపల ఉన్నటువంటి మరి ఒక్కొక్క అవయవము, ఒక్కొక్క పార్ట్ అంతా కూడా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది. మెయిన్ కిడ్నీస్ పాడైపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా చూడండి, డయాలసిస్కి వెళ్తూ ఉంటారు జనాలు. అక్కడ కూడా 100ల కొద్ది మంది ఉంటారు. ఎంతమంది ఉంటారంటే అంతమంది ఉంటారు. ఒకళ్ళు వెళ్ళారని వాళ్ళకి ఇచ్చిన టైం కొంచెం అటు ఇటు అయిందంటే మళ్ళీ వాళ్ళకి టైం దొరకదు. అంత అట్లాగా డయాలసిస్కి
అలాగే హార్ట్ గురించి చూసుకుంటే ఎవరికి చూసినా మరి ఇది స్టంట్ వేస్తున్నారంటున్నారు. ఇదివరకు ఎప్పుడు కూడా ఒకటే స్టంట్ వినేదాన్ని. ఎవరికైనా ఆపరేషన్ అయిందంటే ఒక స్టంట్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక చూసుకుంటే 3 స్టంట్లు 4 స్టంట్లు కూడా వేసేస్తూ ఉన్నారు. అంటే అంత మరి హార్ట్ ఆ యొక్క గుండె కూడా ఎంత ఆ గుండెల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రక్తనాళాలు అన్నీ కూడా ఎంతగా డ్యామేజ్ అయిపోతున్నాయో మనకి తెలుస్తూనే ఉంది. అలాగే ఇంకా తాగుడుతోటి ఇంకా మరి లివరు భయంకరంగా అది పాడైపోతుంటుంది. లివర్ పాడైపోయి మరి కామెర్లు పచ్చ కామెర్లని లేకపోతే రకరకాలైనటువంటి రోగాలు ఏమీ తినలేను మరి అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా 24 గంటలు ప్రతిరోజు రోజు విడిచి రోజు ఇంకా ఎట్లాగంటే ఆ యొక్క హాస్పిటల్స్ చుట్టూరు తిరగడమే, లక్షలు ఖర్చు పెట్టడమే, ఉన్నాయన్నీ కూడా అమ్ముకుని ఆరోగ్యం సంపాదించుకోవాలనేసి ఎంతగానో ప్రయాసపడుతూ పడ్డారు. 2024వ సంవత్సరంలో అనేక మంది అనేక రకాలుగా అప్పుల బాధలైపోయారు. మరి ఆరోగ్యం పాడు చేసుకుని అనారోగ్యంతో ఉంటూ అప్పుల సమస్యలతో ఉంటూ అప్పులు తీర్చలేక ఎవరైనా వస్తే ఎట్లాగా అని చెప్పేసి ఎంతగానో బాధపడిపోతున్నటువంటి వారు, మరి జాబ్స్ అన్నీ పోయి జాబ్స్ లేక అయ్యో మా జాబ్స్ లేవనేసి బాధపడుతున్నటువంటి వారు, తినడానికి ఏమీ లేదనేసి బాధపడేటువంటి వాళ్ళు, మరి ఇట్లా ఎన్ని కుటుంబ సమస్యలు, భర్తకి పడదు, భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అనుకుంటూ ఉంటారు. రోజు కొట్లాటలే కానీ శాంతి సమాధానాలు లేనటువంటి ప్రాంతము ఎక్కడ చూసినా కూడా మరి ఇట్లాంటి పరిస్థితే. మరి ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మరి మనము 2024వ సంవత్సరాన్ని దాటి 2025వ సంవత్సరానికి మనం వచ్చాము. మరి మనం వచ్చినప్పుడు మనము కూడా ఎట్లా ఉండాలి? మనము కూడా నూతన శాల ఎదుట మనము కూడా ప్రార్థన చేయాలి. నూతన శాల ఎదుట దగ్గర మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతామో అప్పుడే ఈ మన చుట్టూ ఉన్నటువంటి సాతాను మనల్ని కబళించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి సాతాను మన దగ్గర నుంచి పారిపోతుంది. యేసయ్య నామంలోనే గొప్ప శక్తి ఉంది. శక్తిగల నామంతో మనం ఎప్పుడైతే ఉద్యమంతో లేవాలి. ఎప్పుడు లేస్తాము? కొంతమంది ఉంటారు ఎప్పుడు మరి చెప్తున్నాం కదా, తాగి వాళ్ళు లేచేదే 2 గంటలకు 3 గంటల పగల ఆ టైంలో లేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారు. ఆ కుటుంబం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మనము చెయ్యవలసినటువంటి పని, ముఖ్యంగా బాధల్లో ఉన్నటువంటి వారు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉన్నటువంటి వారు ఏమి చెయ్యాలి, మేము ఎట్లాగా వీటి నుంచి బయటికి రావాలనేసి అనేక మంది ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అమ్మ ఎట్లాగా మేము బయటికి రావాలని. ఒకటి ఏంటి ఏదనుకుంటే నూతనమైనటువంటి మనసుతోటి మనము దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. నూతనమైనటువంటి మనసుతోటి మనము దేవుని దగ్గరికి రావాలి. మనం నూతన మనసు లేకోకుండా నేను ఇట్లనే ఉంటాను, నా అలవాట్లు నేను ఏమి మార్చుకోను, నేను దేవుని దగ్గరికి రాను, లేకపోతే దేవుని దగ్గరికి వస్తాను, తాగుడు వదలను, లేకపోతే నా చిన్న ఇల్లు వదలను, లేకపోతే ఇంకొక ఇల్లు వదలను, అది ఇది అని చెప్పడం కాదు. అన్నిట్లు కూడా విడిచిపెట్టి యథార్థమైనటువంటి మనసుతోటి, కొంతమంది నోరు తెరిస్తేనే బూతు మాటలు తప్ప అసలు మామూలు మాటలు రానే రావు. మరి ఇంకా కొంతమంది చూసుకుంటే భయంకరమైనటువంటి శాపవచనాలే ఉంటే వారి నోటిలో నుండి. ఇట్లాంటివన్నీ కూడా మార్చివేసుకోవాలి. ఒక నూతనమైనటువంటి మనస్సుతోటి ఎట్లా ఉండాలన్నమాట, దేవుని దగ్గరికి రావాలి. ఈ సంవత్సరం నేను మరి పరిశుద్ధ గ్రంథాన్ని 4 సార్లు చదవాలి, నేను పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయాలి, నేను ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలి, నేను ఎక్కువ సమయము దేవుణ్ణి స్తుతించాలి. మా యొక్క స్థితి మారాలి అంటే నేను దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది ఏమని చెప్తూ ఉంటారు, అమ్మ మీరు ప్రార్థన చేయండి అంటారు. ఓకే, ప్రార్థన చేస్తాము, మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మా ప్రార్థన కన్నా మీ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది, ఎంతో ప్రీతికరమైనటువంటిది. నీ స్థితి మారాలి అంటే నీవు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే యెహోషువపాతు తన స్థితి మారడానికి అక్కడ పరిశుద్ధ అలంకారాలతోటి మరి యాజకుల్ని ఎప్పుడైతే నిలవబెట్టాడో, ఎప్పుడైతే వారంతా కూడా స్తుతించడం మొదలుపెట్టారో, ప్రవచించడం మొదలుపెట్టారో, వాక్యాన్ని ప్రకటన చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే వెళుతూ ఉన్నారో అక్కడ ఆ యొక్క స్థితి అంతా కూడా మారిపోయింది. మరి అదే మాట మనకి అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా అదే మాట మనకి చెప్తూ ఉన్నాడు. 2 కొరింథీయులు 5వ అధ్యాయము
17వ వచనంలో 2 కొరింథీయులు 5:17వ వచనంలో కూడా మనకి ఇదే మాట కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి కాగా, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇదిగో క్రొత్తవాయను. ఇవన్నీ కూడా ఎక్కడ అవుతున్నాయి? దేవుని వలన అవుతున్నటువంటివి, దేవుని వలన అవి సంభవించేటువంటివి. దేవుని దగ్గరికి మనం వచ్చాము, మరి బాప్తీసం తీసుకున్నారు, కానీ ఏమంటారంటే నేను బాప్తీసం తీసుకుని 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, నా స్థితి ఏమీ మారట్లేదు అంటారు. అందుకని అంటారు కదా, బాప్తీసం ఇచ్చి యోహాను కూడా అదే మాట చెప్తూ ఉంటారు, మారు మనసు పొందండి. అలాగే ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఆయన కూడా ఏం చెప్తున్నాడు అనమాట, మీరు క్రీస్తులోనికి వచ్చినప్పుడు నూతనమైనటువంటి సృష్టి, నూతనమైనటువంటి మనసు కలిగి ఉండాలి. ఇవిగో పాతవన్నీ కూడా తీసివేసుకోవాలి. మీ హృదయంలో నుంచి కోపం తీసివేసుకోండి. కోపం అనేటప్పటికీ ఏదన్నా ఒక్క మాట ఎవరన్నా అన్నారంటే చాలు బుస్సుమని లేసిపోతూ ఉంటారు. అంటే అంత కోపం ఉంటుంది, ముక్కు మీద ఉందంటారు కొంతమందికి. ఇట్లా కోపము, ఆ కోపం పోయిపోయి పగ పోయిపోయి ద్వేషము, భయంకరమైనటువంటి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి హృదయంలోనికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా తీసివేసుకుంటేనే ఈ యొక్క 2025వ సంవత్సరంలో దేవుని యొక్క కృప పొందుకోవాలి అంటే, 2025వ సంవత్సరంలో దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే మనము నూతనమైనటువంటి హృదయం కలిగినటువంటి వారమై ఉండాలి. దేవునిని నూతనముగా మనము ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతామో అప్పుడే వారంతా కూడా ఎక్కడికి చేరుకున్నారో, బెరాకా లోయలోకి వాళ్ళకు వెళ్ళారు. బెరాకా అంటే ఆశీర్వాదము. మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనము క్రొత్తశాల, ఇప్పుడు కొత్తగా మందిరం కట్టారు, ఎక్కడ కట్టారు అనుకుని కొత్త మందిరాల దగ్గరికి వెళ్ళమని కాదు, క్రొత్త హృదయముతోటి, నూతనమైనటువంటి హృదయముతోటి మనము మార్పు చెందాలి. మన హృదయం మారుకోకుండా ఎన్ని చేసినా కూడా దండగే, ఏది కూడా అక్కడ జరగదు. కాబట్టి విశ్వాసముతోటి, నూతనమైనటువంటి మనసుతోటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప పొందుకుంటారు. 2025వ సంవత్సరం అంతా కూడా చక్కగా మంచి ఆరోగ్యాలతోటి, మంచి జ్ఞానముతోటి, మరియు పోగొట్టుకున్నటువంటి వ్యాపారాలు కానీ, పోగొట్టుకున్నటువంటి జాబ్స్ కానీ, పోగొట్టుకున్న ప్రతిదీ కూడా తిరిగి నిలబెట్టుకోవాలి అంటే ఎట్లా ఉండాలన్నమాట, నూతనమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నూతన హృదయం కలిగి ఉంటారో, నూతన మనసుతోటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప పొందుకుంటారు. దేవుడు మీకు తోడై ఉంటాడు. నాకు తోడై ఉన్నటువంటి దేవుడు మీకు తోడై ఉంటాడు. మనందరికీ తోడై ఉండి మనందరినీ కూడా చాలా చక్కగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన యొక్క కృపలతోటి నింపుతాడు. అట్లాగా అందరూ కూడా దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మహిమపరచండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన 2024 సంవత్సరం అంతట్లో కూడా కాచి కాపాడి ప్రభా మరి నాయన తిరిగి 2025 సంవత్సరానికి ప్రవేశపెట్టావు ప్రభా మరి నాయన. అప్పుడే 4 దినములు గడిచినాయి తండ్రి. ప్రభా మరి నాయన మేమైతే నూతన మనసు కలిగి ప్రభా మరి నాయన మీ దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువపాతు ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, ఏ విధంగా అయితే శత్రువుల మీద విజయాన్ని సాధించాడో, అదేవిధంగా మేము కూడా ప్రభా అపవాదిని ఎదిరించి, అపవాదిని బంధించి ప్రభా మరి నాయన మీ యొక్క కృప పొందుకునేటువంటి గొప్ప భాగ్యము ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయండి. కృప కలిగినటువంటి మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్యా, మరి కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏమీ రాకుండా బిడ్డల చుట్టూ నీ యొక్క అగ్ని కంచె వేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూసిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్.